గత వైసీపీ పాలనలో దళితులపై దమనకాండలు జరిగాయని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముసలి సుధాకర్ అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనలతో నాటి వైఎస్ఆర్సీపీ పాలనలో దళిత సమాజానికి జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకోవడానికి, బాధిత కుటుంబాలకు అండగా నిలబడటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత వైసీపీ పాలనలో దళితులపై దమనకాండలు జరిగాయని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముసలి సుధాకర్ అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనలతో నాటి వైఎస్ఆర్సీపీ పాలనలో దళిత సమాజానికి జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకోవడానికి, బాధిత కుటుంబాలకు అండగా నిలబడటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. చూడకుండా ఉండేదానికోసంగా మంచి నాయకత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ యొక్క గెలుపు కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కష్టపడి పనిచేద్దాం, వాళ్ళని అభివృద్ధి పరుచుకుందాం, మనం అభివృద్ధి అవుదాం. ఈ సమాజంలో కూడా మేము కూడా మనుషులం, మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయనేటువంటి పరిస్థితి ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు కానీ, ఈ జిల్లా ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కూడా ఎస్సీలుగా అర్థం చేసుకొని ముందు రాజకీయాలను అర్థం చేసుకోండి, రాజకీయాల్లో మన యొక్క అవసరాలను అర్థం చేసుకోండి. మనం చేయాల్సినటువంటి పనిని, బాధ్యతని మనం చేద్దాం. మన నాయకత్వం మనల్ని గుర్తించి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, మనకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తారు. అందరం ఐక్యంగా ఉండి, అందరం కూడా మంచి ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తోడుండి నారాయణ లాగానో, అలాగే సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు లాగానో, ఇంకొక మిత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యం లాగానో మనం బలి కాకుండా మనం బతుకుతూ మన బిడ్డలకు ఒక భవిష్యత్తు అందించే విధంగా మనందరం ఐక్యంగా ఉందాం. మంచి ప్రభుత్వం వెనక నడుద్దాం. ప్రశాంతమ్మ వెనకుండి ఆమె యొక్క ఏదైతే దళితుల ఓటుతో గదినికి అదే దళితులని వెన్నుపోటు పొడిచి సుమారు 387 మంది దళితులని అన్యాయంగా చంపేసేసినటువంటి చరిత్ర గత వైసీపీ ప్రభుత్వంది. ఏదైతే కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపేయడం కావచ్చు, అదేవిధంగా మద్యం క్వాలిటీ లేదనేటటువంటి విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్ని అత్యంత కిరాతకంగా ఉరివేసి చంపేసినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉంటూ అనంతబాబు తన యొక్క డ్రైవర్ని అతనే హత్య చేసి తిరిగి డెడ్ బాడీని వాళ్ళ ఇంటికి పార్సిల్ ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఇవన్నీ గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి. మరి ప్రధానంగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఒక సర్వే ప్రకారంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేరాలలో, దళితులపై జరుగుతున్నటువంటి నేరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉండింది గత 5 సంవత్సరాలని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఎస్సీల సంక్షేమం కోసం, ఎస్సీల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కావచ్చు, మరి ఒక్కటిగా ఉన్నటువంటి గతంలో ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లుగా 3టిగా చేసి 3 కార్పొరేషన్లకి చైర్మన్ ఏర్పాటు చేసి ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా కనీసం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయకుండా ఎస్సీల యొక్క సంక్షేమాన్ని తూట్లు పొడిచి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కొనసాగుతున్నటువంటి 21 పథకాలు దళితుల సంక్షేమం కోసం కొనసాగుతూ ఉంటే ఆ 21 పథకాలని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాటినన్నింటినీ కాలరాసినటువంటి చరిత్రని మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నాం, ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో వివక్ష కానీ, అదేవిధంగా ఒక ఎస్సీ మహిళలుగా ఒకరి గురించి ఎందుకో నేను ఎదుర్కొన్న సమస్యల గురించే నేను మీకు అందరికీ వివరిస్తాను. నేను వైసీపీ పాలనలో సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగింది. 3 ఏళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోయేసి మా ఆయన అయితే ఒక్కింటిని నన్ను 5 సార్లు ఎక్కి దించాడు. ఒకే ఇంటికి 5 సార్లు ఎక్కి దించాడు. ఒకరు అవసరం లేదు, మనకు దేవుడే దిక్కుని అనేసి 10 సార్లు ఎక్కి దిగినా కూడా నేను ఎంత ఇబ్బంది పడిపోయేదాన్ని. అందరూ ఎగసాలు చేసి గందరగోళంగా చేశారు. 3 ఏళ్ళు ఒక శిలా పలకంలో అట్టుండేను. తర్వాత మన మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు, ప్రశాంతి మేడం గారు వచ్చిన తర్వాత నాకు ఒక ఎస్సీ మహిళను కూడా చూడకుండా తన పక్కన నన్ను స్థానాన్ని ఇచ్చి నన్ను గౌరవంగా చూపిస్తే, ఇప్పుడు ఆ రోజు ఎవరైతే నన్ను అవమానించారో ఈరోజు నేను వాళ్ళ ముందు తలెత్తుకొని జరుగుతున్నట్టు మేడం గారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఇప్పటికైనా కూడా ఎస్సీ మహిళ నువ్వు ఎందుకు పక్కన ఉండవని కూడా కొంతమంది రెచ్చగొట్టాడు. కానీ నాకు మేడం గారు నాకు మంచి సపోర్ట్గా ఇచ్చి నన్ను ఆమె ఒక దేవతగా నేను ఆరాధిస్తున్నాను. నా పదవి ఉన్నా లేకపోయినా ఇబ్బందిలే, గవర్నమెంట్ ఉన్నంతకాలం మేడం కోసం నేను వర్క్ చేస్తాను, పని చేస్తాను. ఎవరేమన్నా కూడా నాకు అనవసరం, పట్టించుకోను. మేడం కోసం ఏదైనా చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కరేటి అమరావతి, మాజీ సర్పంచ్, వేగూరు గ్రామ పంచాయతీ. ఈ అవకాశం ఇది కేవలం ఒక రాజకీయ సదస్సు మాత్రమే కాదు, గడిచిన ప్రభుత్వం యొక్క దళితుల మీద చేసిన దాడుల గురించి, మన ప్రభుత్వం చేస్తున్న దళితులకు సంక్షేమ పథకాల గురించి చర్చించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. అనేక మంది మహిళలు ఉన్నత విద్య చదివి ప్రొఫెసర్లుగాను, తర్వాత చాలా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ ఆర్థికంగా ఎదగాలని ఆనాడే 1982లోనే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయబడ్డారు. ఆ డ్వాక్రా సంఘాల ద్వారా ఇప్పటికీ కూడా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అదేవిధంగా ఈ యువతకైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ 2047 ఉద్దేశంతో స్వర్ణాంధ్రప్రదేశ్ మనం చెయ్యాలి అన్న నినాదంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చాలా ఏర్పాటు చేసి మన యువతకు అనేక మార్గాలు చూపించారు. చెప్తున్నాం అంటే అవన్నీ అనుభవించి ఈరోజు మీడియా ముందు మేము చెప్పగలుగుతున్నాం. ఆ పరిస్థితి గత వైసీపీ నాయకులు, ఎస్సీ నాయకులకు ఉన్నటువంటి వారికి ఉందా అని అడుగుతున్నాను నేను. ఒకే నాయకుడు వెళ్ళాలంటే కోవూరు నియోజకవర్గాన్ని ఎస్సీ నాయకుడు, ఇంకా వేరే నాయకులు ఏలేదానికి లేదు, వేరే ఎస్సీ నాయకుడు ఎదిగేదానికి లేదు. ఈరోజు మేము ఎదుగుతున్నాం అనేది ఓర్చలేక అనేక దమనకాండలు గత 5 సంవత్సరాలు మీరు చేశారు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోవూరు నియోజకవర్గంలో కానీ, నెల్లూరులో కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, రాష్ట్రంలో కానీ శాంతి భద్రతల్లో కట్టుదిట్టంగా ఉన్నాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సందేశాన్ని ఇచ్చేదానికి ఇక్కడికి అందరికి ఇచ్చేసిన అవకాశం కల్పించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడూ లేని విధంగా దళితులు కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి దళితులకు జరిగినటువంటి అన్యాయాల పట్ల, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దళితులకు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు. నేను చెప్పదగినది ఏంటంటే, దళితులు అనేది వాళ్ళు, ఎస్సీలు ఈరోజు స్వేచ్ఛగా మేము ఎస్సీలమి, మేము సమాజంలో కూడా భాగస్వాములు అని చెప్పుకోవడానికి, ముందుకు రావడానికి తెలుగుదేశం పార్టీ ఒక అవకాశాన్ని ఇచ్చింది. దానికి ముందుగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే,